గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు, రోగులను ఢిల్లీలో మోసుకుపోతున్నారనే కథనాలు వింటూ ఉంటాం. తాగునీటి కోసం మైళ్ళు నడుస్తున్నారనే వార్తలు చూసి ఉంటాం. విద్య, వైద్యం, రోడ్లు వంటి కనీస మౌలిక వసతులు కూడా లేకుండా జీవనం గడుపుతున్న పల్లెలు ఇంకా ఉన్నాయని తెలిసి నిట్టూరుస్తుంటాం. మన దేశానికి స్వాతంత్రం వచ్చి సుమారు 78 ఏళ్లు పూర్తవగా ఈ 8 దశాబ్దాల్లో దేశంలో ఎంతో అభివృద్ధి జరిగింది. దాదాపు అన్ని రంగాల్లో గణనీయమైన మార్పులొచ్చాయి. అయితే వివిధ రాష్ట్రాల్లోని కొన్ని మారుమూల గ్రామాలకు మాత్రం ఇంకా అన్ని రకాల అభివృద్ధి ఫలాలు అందలేదు. ఇప్పటికీ ఈ దేశంలోని ఒక గ్రామానికి విద్యుత్ లేదంటే నమ్మగలమా? నమ్మి తీరాలి. ఆ ఊరి పేరు చిల్కపల్లి. దేశానికి స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్లకు ఆ గ్రామంలో విద్యుత్ వెలుగులు విరబూశాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన చిల్కపల్లి గ్రామం ఇప్పుడు వార్తల్లోకెక్కింది. ఇప్పటి వరకు ఆ గ్రామానికి సరైన రవాణా, తాగునీటి సంగతి దేవుడికెరుగు. కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేదు. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ గ్రామం విద్యుత్ వెలుగులకు నోచుకుంది. బీజాపూర్ జిల్లా కలెక్టర్ సబ్బిడ్ మిశ్రా ఈ నెల 23న చిల్కపల్లి గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించడంతో చిల్కపల్లి గ్రామ ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. చాన్నాళ్ల తర్వాత తమ ఇళ్లలో విద్యుత్ వెలుగులను చూసుకుని సరికొత్త అనుభూతి చెందుతున్నారు. జనవరి 23 నుంచి చిల్కపల్లి గ్రామానికి విద్యుత్ వెలుగులు మొదలయ్యాయని సబ్బిట్ మిశ్రా చెప్పగా, నియాద్ నెల్నార్ పథకం కింద ఆ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద విద్యుత్ సౌకర్యం పొందిన 6వ గ్రామం చిల్కపల్లి అని మిశ్రా వెల్లడించారు. భారతదేశపు పురోగమనంలో కొందరు చాలా వెనుకబాటులో ఉండిపోయారని, బాధపడాలా, ఇన్నాళ్లకైనా ప్రగతి వెలుగులు వారికి అందుతున్నాయని సంతోషించాలా అని సామాజిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు.